హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఇఫ్తారీ స్పెషల్ డొనేట్ చేస్తున్నానండి. దీనికి మటన్, బంగాళదుంపలు, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందు బాయిల్ చేసుకోవాలండి. ఇది మటన్ని ఆలుని రెండు బాయిల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకొని తర్వాత చూపిస్తాను మిగతావన్నీ. హలో అండి, ఇప్పుడు ఇక్కడ చల్లారుతుంది. మటన్ను పొటాటో బాయిల్ చేసాను అనమాట. ఇక్కడ వచ్చింది ఇప్పుడు అన్ని కాయగూరలు తరుక్కున్నాను. క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అనమాట, ఉల్లిపాయలు, పచ్చి బఠానీలు, తర్వాత క్యాప్సికమ్ ఇవి వేసుకున్నాను. ఇవే ఎక్కువ అయిపోతాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి జీలకర్ర ఒక స్పూన్ వేయాలండి. ఇది వేగనిచ్చి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. అన్నీ వేపించుకోవాలండి. ఇది బఠానీ కూడా వేసేద్దాము. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇన్ని వేయించుకోవాలండి మొత్తం. తరిగి పెట్టుకుని అంతా చాపర్లో పైన చాప్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ పైన చాప్ చేసుకొని ఇవన్నీ దాని తర్వాత ఒకటి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు వేస్తే చాలన్నమాట. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాము. సరిపడా ఉప్పు అన్నమాట. చాలా పట్టాయి కదా అందులో ఉప్పులు. ఇవ్వండి కొద్దిగా గరం మసాలా, అండి వేగింది ఇది సరిగ్గా. ఇది వెజ్ ఇప్పుడు వచ్చింది. ఒక ఆయిల్ పక్కన తీసేసుకొని ఒక స్పూను బైండింగ్ కోసం అండి మైదా అన్నమాట. ఒక స్పూన్ చాలు బైండింగ్ కోసమే వేసి ఇది కూడా వేయించుకోవాలండి. ఇది ఈ ఇందులోనే పక్కనే వేయించుకొని మళ్ళీ మొత్తం కలిపేయాలన్నమాట. ముందు కొద్దిసేపు పచ్చివాసన పెరుగు పిండి వేసుకోవాలి. ఈలోగా మాంసం ఉడికిపెట్టిన నీళ్ళు ఉందండి, ఇది అలాగే ఉంచాలి. దీనికి కావాల్సింది ఇది వచ్చింది. మాంసాన్ని చాప్ చేసుకున్నానండి, ఫైన్ చాప్ చేసుకున్నాను. ఇప్పుడు బంగాళదుంపలు చాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చివర్లో కలపాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇది మనము ముందే చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వేయించుకోవచ్చు అండి, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలుపుకుంటాం. పిండి అంతా కలుపుకోవాలి. చూడండి తగినంత ఉప్పు సరిపోకపోతే వేసాను. ఇప్పుడు వేయించుకొని ఈ మాంసం ఉంది కదా మనము చాప్ చేసింది, పైన చాప్ చేసింది. ఇప్పుడు చికెన్ కూడా వేసుకోవచ్చు అండి. మేము చికెన్ తినము కాబట్టి మాంసం వేస్తున్నాను, మటన్ వేస్తున్నాను నేను. ఇప్పుడు కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. ఇది బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. మనం చాప్ చేసిన బంగాళదుంప అనమాట, బాయిల్ చేసి చాప్ చేసుకున్న బంగాళదుంప అన్నీ చాప్ చేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఈ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వచ్చింది కదా మనం బాయిల్ చేసినప్పుడు ఈ వాటర్ వేసుకోవాలి అండి. కొద్దిగా పుదీనా
ఇప్పుడు వాటర్ ఉంది కదా, మనం బాయిల్ చేసిన వాటర్ కూడా వేసుకొని నెమ్మదిగా గట్టి దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక స్టవ్ కట్టేసి ఒక సగం నిమ్మచెక్క చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇది ఉంది కదా, పూర్తిగా చల్లారితే ఇంకా దగ్గర పడుతుంది అన్నమాట. చల్లారనిద్దానికి చూడండి, ఇలా కోడిగుడ్లు తీసి ఇందులో డీప్ చేసి ఇందులో కలిపి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, వేడి డోర్ నెట్లో తయారైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.